మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ సంచలన ట్వీట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని నేనే అంటూ ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు. చనిపోయిన తల్లిదండ్రుల పట్టా భూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారన్నారు. తహసీల్దార్ తన దరఖాస్తును తిరస్కరించారని, ఆర్టీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారని చెప్పారు. తన తల్లిదండ్రుల భూములపై తనకు హక్కు లేకుండా చేస్తున్నారని అన్నారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు సేవలందించిన తన పరిస్థితి ఇలా ఉంటే సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేమంటూ పివి రమేష్ ట్వీట్ చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ సంచలన ట్వీట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని నేనే అంటూ ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు. చనిపోయిన తన తల్లిదండ్రుల పట్టా భూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారన్నారు. తహసీల్దార్ తన దరఖాస్తును తిరస్కరించారని, ఆర్టీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారని చెప్పారు. తన తల్లిదండ్రుల భూములపై తనకు హక్కు లేకుండా చేస్తున్నారని అన్నారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు సేవలందించిన తన పరిస్థితి ఇలా ఉంటే సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేమంటూ పివి రమేష్ ట్వీట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఒక సంచలన ట్వీట్ చేశారు. ఈ రోజు ఈ ట్వీట్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పెను సంచలనంగా మారిందో ఆ టైటిలింగ్ యాక్ట్ ను ప్రధానంగా ప్రస్తావించారు. ఈ యాక్ట్ బాధితుడిని తానే అని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. 6 నెలలుగా తన తల్లిదండ్రులు చనిపోవడంతో వారి ఆస్తిని తన పేరిట మార్పించుకోవడానికి, మ్యుటేషన్ చేయించుకోవడానికి రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్నా గానీ ఫలితం లేకుండా అవుతుందన్నారు. కృష్ణా జిల్లా విన్నకోటలో తన గ్రామంలో చనిపోయిన తల్లిదండ్రులకు సంబంధించిన భూమిని మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు చివరకు తనకు నిరాకరించారని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. తహసీల్దార్ కు నా దరఖాస్తును పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తిరిగి రిటర్న్ పంపించేశారు. నా తల్లిదండ్రుల భూమిపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారని కూడా ఆయన సంచలన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కు సేవలు అందించాను. తన పరిస్థితి ఎలా ఉంటే ఇక సామాన్య రైతుల దుస్థితి ఈ చట్టం వల్ల ఏమవుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా ఆయన కొన్ని విషయాలను గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ కష్టకాలంలో ఆర్థిక శాఖ సెక్రటరీగా పనిచేశారు. ఆయన ఆర్థిక శాఖను కీలకమైనటువంటి విధుల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. తరువాత కాలంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖలో కరోనా సమయంలో కూడా రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేయడంలో ఎంతో ఎంతో హెల్ప్ఫుల్ గా నిలిచారు. అలాంటి అధికారి రిటైర్ అయిన తర్వాత ఈ యాక్ట్ మూలంగా ఇన్ని బాధలు పడుతున్నానని చెప్పడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఇది కేవలం పివి రమేషే కాదు, ఇలాంటి ఉదంతాలు అనేకం ఇప్పుడు ఏపీలో కృష్ణా, గుంటూరు కావచ్చు, ఇతర జిల్లాల వ్యాప్తంగా వెలుగు చూస్తున్న వైనం మనకు కనిపిస్తూ ఉంది. ఎవరెవరైతే ల్యాండ్ టైటింగ్ బాధితులు అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పివి రమేష్ లాంటి వారికే ఈ యాక్ట్ వల్ల ఇన్ని ఇబ్బందులు ఎదురైతే చివరికి నేటికి కూడా ఆయనకు తన తల్లిదండ్రుల భూమిని మ్యుటేషన్ చేయకపోతే సామాన్య రైతుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న అయితే సర్వత్రా వ్యక్తం అవుతుంది. అందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉన్న లోటుపాట్లను పదే ప్రస్తావించడంతో పాటు అసలు ఈ చట్టాన్ని రద్దు చేస్తామని కూడా ఇప్పటికే ప్రకటించారు. రేపు తాము ఎన్నికల్లో గెలిస్తే చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పడం, మరోవైపు ముఖ్యమంత్రి ఇదే చట్టం చాలా అద్భుతమైన చట్టం అంటూ కూడా నిన్న అధికారులతో సమావేశం నిర్వహించుకోవడం, అదే పోలీసు అధికారులకు ఎవరైనా యాక్ట్ వ్యతిరేకంగా మాట్లాడితే వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా సంచలనంగా మారింది. ఈ చట్టం మీద రాష్ట్ర వ్యాప్తంగా అయితే తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతోంది.